ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులు స్వాగతం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ ఈ గురుగ్రహ సంచార ఫలితాలు మీకు ఎలా ఉంటాయి చూద్దాం. గత సంవత్సర కాలంగా మీకు 8వ స్థానంలో గురుగ్రహ సంచారం మీకు అనుకూలంగా లేదు. కానీ అంత పూర్తి స్థాయి వ్యతిరేక ఫలితాలు కూడా ఇవ్వకుండా శని యొక్క వేధ వల్ల తట్టుకునే శక్తి, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా చివరి నిమిషంలో సహాయం దొరికి ఆ ఇబ్బందులు తట్టుకునే శక్తి, ఇవన్నీ కూడా పొందడం చాలామంది జరిగింది. అనుభవంలో గమనించడం కూడా జరిగింది. మేము ఈ సంవత్సరకాలం జాతకాలు చూసినవన్నీ కూడా. ఈ జూన్ 2వ తారీఖున గురుడు రాశి మారి మీకు 9వ స్థానంలో సంచారం 2027 జూన్ 26 వరకు. మధ్యలో అతిచార గమనం మూలంగా అక్టోబర్ 31 నుంచి 2027 జనవరి 24 వరకు 10వ స్థానంలో సంచారం. 10వ స్థానంలో సంచారం కొంత చికాకు కలిగిస్తుంది మీకు. 3 నెలలు తప్ప మిగతా సంవత్సరం అంతా కూడా గురుడు యొక్క అనుకూల యొక్క ఫలితాలు మీకు ఎక్కువగా ఉన్నాయి. ఇదే సమయంలో రాహుగతులు రాశి మారుతారు. డిసెంబర్ మారి 3వ స్థానంలో రాహు వస్తాడు. ఈ గురుగ్రహం వల్ల వచ్చే చికాకుల్ని కొంత రాహు కంట్రోల్ చేస్తాడు. 9వ స్థానంలో గురుడు స్థితిరీత్యా మంచి యోగాన్ని ఇస్తాడు. అయితే యోగ యొక్క శాతం పూర్తిగా రాదు. సంవత్సరం ఉత్తరార్ధంలో అంటే వచ్చే జనవరి తర్వాత మీ గురుడు యొక్క అనుభవం ఫలితం అనుభవంలోకి వస్తుంది. వాస్తవంగా శాస్త్రంలో చెప్పేది ఏంటంటే గురుడు రాశిలో సగ భాగం దగ్గరికి వెళ్ళిన తర్వాత, అంటే 30 డిగ్రీలు రాశి ఉన్నట్లయితే ఓ 12 డిగ్రీలు దాటిన తర్వాత గురుడు యొక్క ఫలితం రావడం ప్రారంభమవుతుంది. అంటే గురుడు రాశి మారంగానే ఫలితం రాదు. ఇది జనరల్ ప్రిన్సిపల్ అది. అయితే మీకు ఈ సమయంలో గురుడికి 8వ స్థానంలో రాహుగ్రహం ఉన్న డిసెంబర్ వరకు. గురుడు కర్కాటక గురుడు సంచారం చేస్తూ ఉన్నప్పుడు 8వ స్థానంలో రాహు ఉంటాడు. రాహు భేద మూలంగా గురుడి బలం రాదు. అంటే మీకు గురుడు మారిన వెంటనే మిరాకిల్స్ మీకు ఏం జరగవు. డిసెంబర్లో రాహు మారుతాడు. గురుడు జనవరి 24 మళ్ళీ బక్రించి వెనక్కి వస్తాడు. అక్కడి నుంచి మీకు అనుకూలత వస్తుంది. 2027 జనవరి 24 తర్వాత మీకు అనుకూలత వస్తుంది. అప్పటిదాకా పెద్దగా ఆశించినంత అనుకూలత రాదు. కొంత మార్పు అయితే వస్తుంది, కానీ పూర్తిగా రాదు. మీకు 9వ స్థానంలో గురుగ్రహ సంచారం ఏ రకమైన ఫలితాలు ఇస్తాడు ఒకసారి చూద్దాం. అర్ధంచ స్వకులాచార గృహలాభ శుభభోజనం నిత్యస్త్రీ జన సంపర్కం నవమస్తే భవేద్ గురోహో అంటాడు. అర్ధంచ ఆర్థికమైన లాభాలు కలుగుతాయి, వృద్ధి కలుగుతుంది. కులాచారాలు అంటే మనం చేసే ఇంట్లో మన వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏవైతే ఉంటాయో మన కులాచార స్వధర్మం అంతా కూడా మీరు చేస్తూ ఉంటారు. గృహలాభం కలుగుతుంది. ఏదైనా ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంటుంది. పూర్వీకుల ఆస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. శుభోజనం, మంచి భోజనం, హాయిగా ప్రశాంతంగా ఉంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ హ్యాపీగా టైం భోజనం చేసి వర్క్ చేసుకుంటారు. నిత్య స్త్రీ జన సంపర్కం నవమస్తే భవేద్ గురోహో అంటాడు. పెళ్లి కాని వాళ్ళు పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది. వివాహానికి సంబంధించి 2, 5, 7, 9 స్థానాలు గురుగ్రహ సంచారం ఉన్నప్పుడు వివాహం జరిగే అవకాశం ఉంటుంది చాలా పెళ్లి కాని వాళ్ళకి. పెళ్ళి అయిన వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి అంటే బాగుంది, పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన వాళ్ళకి భార్య భర్త వేరే ఊళ్ళల్లో ఉంటే ఒకే చోటకు వస్తారు. భార్యకి ఏమైనా అనారోగ్యం ఉందంటే లేదా భర్తకి ఏదైనా అనారోగ్యం ఉందంటే అవి ఆరోగ్యం క్యూర్ అయ్యి వాళ్ళు ప్రశాంతమైన జీవితం పొందుతారు. ఇవన్నీ కూడా 9వ స్థానం గురుగ్రహం యొక్క ఫలితాలు. ఎప్పటి నుంచి? ఈ సంవత్సరం జూన్ 2 నుంచి వచ్చాడు జూన్ 26 వరకు. మధ్యలో 10వ స్థానంలో గురుగ్రహ సంచారం ఉంది కదా. అప్పుడు 10వ స్థానంలో గురుగ్రహ సంచారం ఎప్పటి నుంచి? అక్టోబర్ 31 నుంచి 2027 జనవరి 24 వరకు. ఆ సమయంలో గురుడు యొక్క ఫలితం ప్రభావం ఎలా ఉంటుంది? కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ధాన్యనాశో ధనచ్చేత వృధా సంచలనం భయం స్వదనే దోషణం చేవ దశమస్తో భయదా గురుహు అంటాడు. ఉద్యోగంలో భంగం కానీ, ఆర్థికమైన నష్టాలు, వ్యవసాయదారులకు సంబంధించి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి, అనవసర ప్రయాణాలు, భయాలు, అయిన వాళ్ళ చేతి తిట్లు తింటూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అనవసర వివాదాలు దేంట్లో కూడా తలదోచద్దు. అయితే ఈ గురుడు ఈ రాశి మారినప్పుడు అత్యార్గంలో 10వ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు వెళ్తున్నాడు? అక్టోబర్ 31 వెళ్తున్నాడు. జనవరి 5ని రాహుకేతువులు రాశి మారుతున్నారు. అంటే అప్పటిదాకా గురుడికి 7వ స్థానంలో రాహు ఉంటాడు. అంటే మీకు నవంబర్లో గురుడు, అక్టోబర్ 31 గురుడు మారిన తర్వాత అక్టోబరు, నవంబరు, డిసెంబర్ 5 వరకు రాహుగ్రహం సపోర్ట్ మీకు ఉంటుంది వేధాదృష్టి మూలంగా. అందువల్ల అప్పటిదాకా పర్వాలేదు. డిసెంబర్ 5 నుంచి జనవరి 24 వరకు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలు మార్పులు, స్థలం మార్పులు విజయవద్దు. అనవసర విషయాలు దేంటో తలదోచొద్దు. పెళ్లి సంబంధాలు ఎవరికి చెప్పొద్దు. మౌనాన్ని ఆశ్రయించండి. అనవసర వాదాలు దేంటో కూడా తలదోచొద్దు. గురుగ్రహాన్ని సంపూర్ణ శాంతి చేయించుకోండి. జూన్ 2వ తారీఖు గురుడు రాశి మారుతున్నప్పుడు మన దేవప్రశ్న కార్యాలయంలో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా గురుగ్రహ సామూహిక శాంతులు జరుగుతాయి. స్క్రీన్లో ఉన్న నెంబర్ మీరు ఫోన్ చేస్తే వివరాలు మీకు చెప్తాను. నేను వాట్సాప్ మెసేజ్ కూడా చేయండి, వివరాలను చెప్తాను. అలాగే మీరు కూడా దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోండి.
శివారాధన చేసుకోండి, సకల శుభాలు పొందుతారు. శుభం భూయాత్.